నమస్కారం అండి. ఎవరై నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఎలన్నండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైపు కాదండి, నమ్మించి మోసం చేసే శకున్ టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఎంతకీ విషయం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే ఈ శివరావు స్పెషాలిటీ. శివరాలు ఎందుకు కదండి, విషయం ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్లా అండి? జోకులేకు 10 crores ఇస్తాను. అది ఎలా తెస్తావో చెప్పు. ఎలాంటిసేపుడు సీక్రెట్లు చెప్పరండి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో సంతకాలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా? ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని. శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను. మంచిది. ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. శివరావు, అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికెంత తల్లి, 10% తో నేను నీళ్ళ పడి ఉంటామని. అంతకంటే అత్యాస నాకు అస్సలు లేదమ్మా. అంతే కదా, ఆఫర్ రాగానే తెల్లని దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయమేమో, ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ని ఎప్పుడు చొక్క లోపల బనీల్లో పెట్టుకుంటారంట. అలాగా? మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. పని చేస్తే ఏంటిది? చీకటి పడ్డాక చిన్ను ఎత్తు వేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు, 3వ గంటకి తెలియకుండా కొడుకునే అడ్డం పెడతాను. నోరు మూయండి. అలాగే. ఈసారి బోంబే నుంచి ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా, సంకల దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం. ఆడికి చీర పెచ్చుందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బంది చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆమె మన ఇంటికి రప్పించావనుకో, పనైపోతే. కరెక్ట్. నిమ్మి, నీ ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. ప్లీజ్ నిమ్మి. నో మమ్మీ, వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా, కళ్ళు మూసుకుని భరించేమ్మా. ఎన్నైనా చెప్పమ్మీ, ఐ కాంట్ డు దిస్. మాతృదేవోభవ అన్నారే, 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, పిలుస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు, రా. ఏమండి, ఏం బాబు? మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా? వేసుకో బాబు. అబ్బా, నా టెంట్ అడుగు పెడుతున్నావు. కిందసారి కుడికాయలు పెట్టావు, కలిసి రాలేదు. ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు. చూసారా, ఈ బోగ్గాడు ఎప్పుడు ఇంతే, మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎట్ట బాబు, ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు, ఎడంకాలు పెట్టడం సాంప్రదాయం కాదు. కొన్ని 3వ మార్కుంటే చెప్పు. 3 ముదనస్తాం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం కంగారు పడకండి, ఒకే దెబ్బతో 2 కాలు అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేత్తోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు, బాగుంది. మంచి నాటుకోడు కూర, మినపగారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు. మీ చేత్తోనే రుబ్బి, మీ చేత్తోనే వేసి, వేడి వేడిగా మీ చేత్తోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, వీళ్ళ పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి, ప్లీజ్ ఫాలో మీ. వై? నా బెడ్ గిడ్డు బాతు గిట్టు చూపించవా? అలాగే తగ్గిపోతే నువ్వు కొంచెం రూపచ్చుగా. సారీ అమ్మా, 90% మీది, 10% రాది. 90% రబ్బాలి, 10% ఎగదొయ్యాలి. ఇది ధర్మం. అబ్బో, మా అమ్మ ఇక్కడ చూడే, నన్ను ఎక్కడెక్కడ కెళ్ళుతున్నాడు. మళ్ళీ అమ్మాయి వస్తుంది. నీ బొంద, మీరు ఒక చెవిటి వేయడం నాకేం వినిపించట్లేదు. నీకేదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. బాగానే ఉన్నాయి. నో, నిన్నే నువ్వు పని చేయి. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. వెళ్ళవా? బాబు ఉండండి. ఏం నిమ్మి నువ్వు? ముందు వెళ్ళి పక్క సర్దిరా,
తర్వాత పాలు తీసుకెళ్దు గాని. దట్స్ గుడ్. ఇంకా ఉంది మమ్మీ. అతను ఏం చేస్తాడు? ఏడ్చాడు. వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపాంగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము వాడిని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే సింపుల్. చూడు పంట తడక రెచ్చిపోగా ఊరికనే ఉండనుగా తీరవచ్చక నెమ్మదిగా తుమ్మెదగా తేనెసిసగా కల్లర్లన్నా బుళ్ళంత భలే కైవారం కదిలే కానిస్తున్నా ఎవ్వరం సాదియా కలుగాగా చలవేగా కొంతంతయుగా కిష్కిందేగా దింపతగా అడ్డేలేదిగా అల్లుడివి పిల్లుడివి అన్ని నువ్వేగా అత్తకి పై ఎత్తులు చిత్తైపోయేలా అత్తంటే నీ సత్తి కదయ్యా మాయా ఇక నీ ఇష్టం తానే ఉయ్యారం వదిరేలా కైవారం కదిరేలా కానిస్తా నా యవ్వరం తసాదయ్యా తయారయ్యా ముదిరిన ముస్తాబుతో మత్తెక్కించే ఈ రూపం ఎదురుగా బూరిస్తుంటే చింతించన ప్రతాపం అమ్మగారి అమ్మ బాబు గుర్తొచ్చేలా ఇవాళ రుచిపోయి చూస్తే జన హడావుడే అయ్యేలా సర వెళ్ళొస్తా సరదా బుల్లోడా వెళ్ళి చూపిస్తా సత్తా ఇవాళ